ఎంత కొత్తిమీర వచ్చింది చూడండి. అండ్ సూపర్ ఫ్రెష్ అండ్ ఫ్లేవర్ఫుల్. జ్యూస్ అనేది కాకుండా ఇంకేమేమి చేసుకోవచ్చు బూడిద గుమ్మడితో చెప్పండి. ఇంకా చూడండి ఎంత మంచి కలర్ అసలు ఎంత అందంగా ఉందో. ఇక చెమ్మకాయ సీడ్స్ తెలుసా నీకు? ఇదేమో క్రీపర్ చెమ్మకాయ, ఇగోండి ఈ తెల్లమేమో బుష్ వెరైటీ. ఎట్లున్నాయి? ఈ వైట్ కలర్ బాగున్నాయి కదా, బాగున్నాయి కానీ ఇవి బాగున్నాయి. ఫస్ట్ టైం నేను కూడా వీడియో చేస్తున్నాను, ఫస్ట్ టైం ఇవి కూడా వచ్చినాయి. కానీ మా డాడీ చెప్పిండు ఇవన్నీ, కొన్ని నేను చెప్పిన మిగతా అన్ని డాడీ చెప్పిండు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వీడియోకి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ డాడీని పట్టించుకోకండి. డాడీని పట్టించుకోవద్దా? నువ్వు మాట్లాడతావా మొత్తం? ఇక్కడ చూడండి ఎన్ని బీరకాయలు ఉన్నాయో. చూడండి ఒక రౌండ్లో ఎన్ని వచ్చాయో. ఈ బ్యాగ్లో ఉందన్నమాట, పెద్ద గ్రోబెడ్లో ఉంది. బీరకాయలు పెంచలేకపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు నేను హార్వెస్ట్ చూపించినప్పుడల్లా. యాక్చువల్గా చలికాలం అంత గొప్పగా పెరగవు, వానాకాలము ఎండాకాలమే మంచిగా వస్తాయి అన్నమాట. ఎన్ని బీరకాయలు వచ్చాయి చూడండి. అయితే బీరకాయలకి ఏంటంటే మనకి సపరేట్గా వీడియో చేసి పెడతా, కానీ కొన్ని టిప్స్ చెప్తా. ఇంకా నాటు రకం అయితే చలికాలం అస్సలే పెరగవు, మొత్తం పౌడరీ మీడియం లాగా వస్తుంది. వర్షాకాలం అయితే బ్రహ్మాండంగా కాస్తాయి, ఎండాకాలం కూడా వస్తాయండి బీరకాయలు, పెట్టుకోవచ్చు. హైబ్రిడ్ అయితే జనరల్గా అన్ని సీజన్స్లో వస్తాయి. మట్టి కలిపేటప్పుడు నీమ్ పౌడరు, ఇంకా బయో ఫర్టిలైజర్స్, కిచెన్ వేస్ట్, ఎండాకులు అన్నీ వేసి పెద్ద వాటిలో, వీలైనంత పెద్ద కుండీలో పెట్టుకోవాలి. చిన్న వాటిలో పెడితే రావు, అలా పెంచుతున్నవే అనమాట. ఇది ఇందాక ఇక్కడ తెంపినవేమో 18x18 గ్రో బ్యాగ్లో పెట్టాను. ఈ చెట్టుకి చూడండి, ఇవైతే చాలా కాసింది ఈ మొక్క అయితే అసలు. చెర్రీ టమాటోస్. పండినట్టుంది, ఇది బత్తాయి, టేబుల్ బత్తాయి పండి ఉంటుందండి, తినొచ్చు. నేను మళ్ళీ కింది వంగగలుగుతున్నా, పెయిన్స్ చాలా వరకు తగ్గాయి, అన్ని పనులు నార్మల్గా చేసుకోగలుగుతున్నాం అండి. కానీ ఆ టైంలో, ఆ సిచ్యువేషన్స్లో ఒక 2-3 వారాల వరకు అసలు ఏ పని చేసుకోలేకపోయినప్పుడు భయం వేసింది. కొన్ని నెలల వరకు ఉంటానన్నారు నొప్పులు. అయితే నాకు కొంచెం తొందరలోనే తగ్గిపోయాయి పెయిన్స్. మీ అందరి ఆశీస్సుల వల్లనే అనుకుంటున్నాను నేనైతే. మీ అందరు కూడా ఎలా ఉన్నారు కూడా కమెంట్ చేయండి. చాలామంది ఇల్లు ఫ్యామిలీ అంతా సఫర్ అవుతున్నాం ఇదే జ్వరంతో అంటున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవి విత్తనం అయ్యాయన్నమాట. మొన్న క్లీన్ చేసేటప్పుడు మొత్తం ఇక్కడ తెంపి పెట్టాయి, ఇవన్నీ సీడ్ అయినాయి. వెజిటబుల్స్ ఇవి హార్వెస్ట్ చేసాం కదా, చేసిన తర్వాత వాటికి ఎప్పుడు ఏదో ఒక ఫుడ్ పెడతా ఉంటా. ఈరోజు ఇవి స్ప్రే చేస్తే, ఇదేమో మైక్రోన్యూట్రియన్స్ అండ్ ఇదేమో సీవీడ్ అండ్ ఫల్విక్ యాసిడ్ లిక్విడ్ అనమాట. వీటితో పాటు పెస్ట్ ఆయిల్ ఉంటుంది, అది కూడా దాంట్లో ఉంది. అది కలిపి 3 కలిపి స్ప్రే చేస్తే నాకు పురుగుల్లో మందు కొట్టినట్టు అయిపోతుంది. అంటే పెస్ట్ కంట్రోల్కి పనికొస్తాయి. వీటికి మళ్ళీ అంటే వెజిటబుల్స్ ఇచ్చి అలసిపోయి ఉన్నాయి కదా, వాటికి కొంచెం ఎనర్జీ మళ్ళీ అంది, మళ్ళీ రౌండ్కి కూడా కాస్తూ ఉంటాయి అనమాట. నేను డ్రాగన్ ఫ్రూట్స్ ఇంతటితో అయిపోయిందేమో అనుకున్నా, కానీ చూడండి మళ్ళీ వస్తున్నాయి పువ్వులు. ఇదిగోండి ఇక్కడ కూడా
అసలు నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాయి. కాకపోతే సైజ్ చాలా తగ్గిపోయాయి. ఫుడ్ ఏం పెట్టట్లేం కదా, చాలా నెల రోజుల పైనే అయింది అసలు ఏమి ఇవ్వక. ఈరోజు లిక్విడ్ చెప్పాను కదా, అవి స్ప్రే చేస్తా, కొంచెం సెట్ అవుతాయి. బట్ చిన్నగా ఉన్నా పర్లేదు, ఈ మాత్రం వచ్చినా లోపల పల్ప్ అయితే మంచి టేస్టీ ఉంటుంది. టమాటాలు బాగానే వచ్చాయి ఈ కొన్ని మొక్కలకు కూడా. ఇక్కడ ఇక్కడ కూడా చిక్కుడుకాయలు బ్రహ్మాండంగా కాసాయి. చిక్కుడు విత్తనాలు ఇవి ఆల్ టైమ్ చిక్కుడువి. ఇవి మనం స్పెషల్గా ఏం కొనక్కర్లేదు, మార్కెట్ నుంచి చిక్కుడుకాయలు తెచ్చుకుంటాం కదా, కొంచెం బాగా ముదిరిపోయినవి లేకపోతే ఒకసారి గింజలు కూడా అమ్ముతూ ఉంటారు కదా, అవి తెచ్చుకోండి. పచ్చి గింజలే, ఎండబెట్టక్కర్లేదు, పచ్చి వాటిలో వేసేసినా మొలకొస్తాయి. 100 రూపీస్ టబ్లో ఉందన్నమాట ఇది. అట్లనే ఏదైనా టబ్ జ్యూస్ పెట్టండి. ఇక ఒక రౌండ్ అయిపోగానే ఇంకో రౌండ్ కాస్తూనే ఉంటుంది. ఇది కొంచెం గ్యాప్ ఇస్తుంది ఒక్కొక్కసారి, బట్ మళ్ళీ ఏమైనా ఎరువులు, బోన్ మీల్ ఇంకా అలాంటివి ఇచ్చేస్తే స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ. గ్రో బ్యాగ్స్ కానీ ఇంకేమైనా ఫర్టిలైజర్స్ మట్టిలో కలుపుకునేవి అవన్నీ మన వెబ్సైట్లో ఉంటుంది. స్ప్రే చేసుకోవడానికి కూడా పురుగులు ఏమొచ్చినా కూడా బవేరియా ఒకటి, వైట్ సీలియం, పెస్టైల్ 3 కలిపి కొట్టేస్తే అసలు ఏ పురుగులు రావు. నెమటోడ్స్ ఏమైనా ఉన్న పాస్లోమైసిస్ వాడండి. ఇంకా రూట్ గ్రబ్స్ ఉన్న మెట్రైజం ఉంటుంది, అది వాడచ్చు. కంపోస్ట్ చేసుకోవడానికి కంపోస్ట్ డి ఉంటుంది. అన్నీ తీసుకుంటూనే ఉన్నారు ఎలాగో, చాలామందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. బాగానే వచ్చాయి కానీ చూడండి అక్కడక్కడ పుచ్చులు ఉన్నట్టున్నాయి, లోపల ఉంటాయి. మనము ఏమీ స్ప్రే చేయలే కదా, అసలు బవేరియా ముందు నుంచే దీనికి స్ప్రే చేస్తే ఏమీ రావు, కానీ మనకు కుదరక ఏం స్ప్రే చేయక ఇట్లా ఉన్నాయి. టమాటాలు చూడండి మురిగిపోతున్నాయి, కింద పడిపోయి. కొన్ని అయితే పాడైపోయినాయి కూడా, కిందికి వాలిపోయాయి. ఇక్కడంతా కొత్తిమీర ఉంది. కొత్తిమీర ఇవి మన వెబ్సైట్లో లీఫీ వెజిటబుల్ కాంబోలో ఉంటుంది, ఆ సీడ్సే వేసింది. నా దగ్గర ఉన్న ఆకుకూరలన్నీ అటు నుంచి ఆ కాంబోలో మీకు సప్లై చేసేది నేను వాడేవి కూడా. కొంచెం రబ్ చేసి వేయాలి, హైబ్రిడ్ ధనియా ఇది. చూడండి ఎంత మంచిగా పెరిగిందో. కొంచెం రబ్ చేసి వేస్తే చాలు, ఈజీగా పెరుగుతుంది కొత్తిమీర. చలికాలం బాగా వస్తుందండి, ట్రై చేయండి. ఇప్పుడు మీరు పెట్టుకుంటే నెల రోజుల్లో మంచి పెద్ద టైం ఏం పట్టదు, ఆకులే కదా, జస్ట్ తొందరగా పెరిగేసి వస్తుంది. కంటైనర్ కూడా ఇది చూసిరా, దీంట్లో 2 ఇంచులు కూడా ఉంటుందో ఉండదో మట్టి హైట్, చాలా తక్కువ హైట్. అట్లాంటి దాంట్లో పెట్టేసా. ఒకసారి హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ మట్టి అంతా తీసి దీంట్లో బోన్ మీల్, నీమ్ పౌడర్ కలిపి పెడతా. అలాగే ఎండాకులు మనం గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వస్తాయి కదా, టబ్బులు అవి నింపి పెడతాను. అవి ఏం చేస్తాను, ఒక లేయర్ పోసి దాని మీద మళ్ళీ మట్టి వేసి కొంచెం బోన్ మీల్, నీమ్ పౌడర్ అవన్నీ వేసి పెట్టేస్తా. మళ్ళీ పెట్టేసుకోవచ్చు విత్తనాలు. ఇంత కొత్తిమీర వచ్చింది చూడండి, అండ్ సూపర్ ఫ్రెష్ అండ్ ఫ్లేవర్ఫుల్. గార్డెన్లో పాత మొక్కలు, ఈ ఎండిపోయిన రాలిపోయిన ఆకులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా టబ్బులలోకి ఎత్తేసి పెట్టుకుంటా. ఇప్పుడు ఏదైనా కుండీలో క్రాప్ అయిపోతే మట్టి తీస్తాం, ఇది అడుగున లేయర్ లాగా పోసేసి మళ్ళీ ఇందాక చెప్పాను కదా మట్టి అట్లా పెట్టేస్తా. సింపుల్గా చేసుకోవచ్చు అండి, పెద్ద కష్టపడకుండా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేయాలంటేనే మంచిగా అన్నీ తేవాలి, మట్టి ఎరువులు అన్నీ తెచ్చి కలుపుకొని చేసుకోవడం ఫస్ట్ టైం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఒకసారి పెట్టిన తర్వాత అవే రీసైకిల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ ఏరియాలో నేను గమనించలేదు, ఇది మా వీడియోగ్రాఫర్ చూసింది. ఇదిగోండి, ఇది గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ. కట్ చేసేద్దాం, బయటికి నాడు. వెరీ గుడ్.
బూడిద గుమ్మడికాయ. గుమ్మడికాయతో ఏం చేసుకోవచ్చు చెప్పండి? జ్యూస్ అనేది కాకుండా ఇంకేమేం చేసుకోవచ్చు బూడిద గుమ్మడితో చెప్పండి. ఈసారి గుమ్మడికాయలు బాగానే వద్దంటున్నా కాస్తున్నాయి. సొరకాయలే అసలు ఇవ్వండి, ఇది కాసింది కానీ ఇది సీడ్కి వదిలిపెట్టా, ఇది అయిపోయిందని. ఇంకా కాస్తలేదు, ఒక్కసారి సీడ్ వదిలిపెడితే కథం. క్లవ్ బీన్స్ ఉన్నాయి, క్లవ్ బీన్స్ తెంపుదాం. వాటర్ పోయడానికి నాతో అవ్వట్లేదు అస్సలు, నాకు టైం ఉండట్లేదు, చేత కావట్లేదు. అంతా అవుతుంది కదా అని చెప్పి పని మనిషిని పెట్టుకుంటే ఇగోండి ఇది పరిస్థితి. ఈ కుండీలో సగం ఒక సైడ్ పోస్తుంది, ఇంకో సైడ్ ఎండ పెడుతుంది. అది వాడిపోయింది, నేను ఇప్పుడు పోసేస్తా. ఇంకా చలి స్టార్ట్ అయిందంటే దొండ ఆగిపోతాయి. బీరకాయలు ఒకటి, దొండకాయలు ఒకటి పెరగవు. బెండకాయలు కూడా చలికి పెరగవు. చెమ్మకాయలు విత్తనం అయినట్టుంది. ఈ ఫ్లవర్ చూపిద్దురా, ఇదిగో వింకా చూడండి ఎంత మంచి కలర్ అసలు ఎంత అందంగా ఉందో. ఈ కలర్ ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చింది. ఈ సాప్లింగ్స్ నాకు శ్రీదేవి గారు ఇచ్చారు. చిన్న సాప్లింగ్స్ తెచ్చిపెట్టిన. కలర్స్ ఏమొస్తాయో తెలీదు, కానీ పెట్టినప్పుడు ఏమొస్తాయో అనుకున్నా, కానీ ఇంత మంచి రంగు అవుతుంది అనుకోలే. ఇది చూడండి పాలకూర ఆకు ఒక్కొక్కటి ఎంత ఉందో. అవి చేత్తో కట్టవు బేట, పట్టుకో. చెప్పు. ఈరోజు హార్వెస్ట్ అయితే మంచి సాటిస్ఫైయింగ్గా ఉంది కదా. చెమ్మకాయ సీడ్ చూపిద్దాం రా. చెమ్మకాయ సీడ్స్ తెలుసా నీకు? ఇదేమో క్రీపర్ చెమ్మకాయ, ఇగోండి ఈ తెల్లమేమో బుష్ వెరైటీ. చెట్టు చిక్కుళ్ళు లేవు, వీటిని ఏమంటారు? చెమ్మకాయ. వీటిని బూడిద గుమ్మడికాయ ఇది బేట, ఇది బూడిద గుమ్మడికాయ. చూడండి ఇవి బాగున్నాయి, సేమ్ మండు లెక్కనే ఉన్నాయి. ఎట్లున్నాయి? మండు లెక్క ఉన్నాయి. కాబట్టి వేసుకోం అలా నాకు అనిపిస్తుంది, నీకు అనిపించట్లే? నాకు అనిపించట్లే. నీకు పెద్ద ఏముందో కానీ. సరే చూపి, ఒక్కొక్కటి వరుసగా చెప్తుంది. మే దగ్గరికి రా, తీద్దాంలే పడిపోతాయి. ఇదిగో లాంగ్ బీన్ సీడ్స్, దొండకాయ, బీరకాయలు బాగా వచ్చాయి కదా, ఎన్ని వచ్చినాయి కదా. ఇవేంటి చెప్పు? దొండకాయ, వంకాయ. ఇవేమో వంకాయ విత్తనాలు. బత్తాయి. ఇవి బొంకుల, కాకరకాయ.
ఇవి కూడా వైట్ వంకాయలు. వైట్ వంకాయలు. ఇవి చెమ్మకాయ సీడ్స్. ఈ చెమ్మకాయ చీజ్, ఈ చెర్రీ టమాటా. ఇవేంటి చెప్పు, ఇవి చెప్పలే. ఈ డ్రాగన్ ఫ్రూట్స్. ఇది గుమ్మడికాయ. గుమ్మడికాయ. చిక్కుడుకాయలు. ఇవి దొండకాయలు. ఈ దొండకాయలు. ఇవి బీన్స్. ఈ బీన్స్. ఈ పాలకూర. ఇది కొత్తిమీర. అన్నట్టు ఇన్ని తెంపినాం మనం ఈరోజు. అవి స్ప్రే చేయాలి. చెప్పినా నేను ఆల్రెడీ ఇందాక. అయితే ఇప్పుడు చీకటి అయిపోతుంది కాబట్టి ఆ స్ప్రేయింగ్ వీడియో చేయలేకపోతున్నాం. ఇవైతే నేను ఇప్పుడు స్ప్రే చేసేస్తా. నువ్వు కూడా చేద్దాం, ఇద్దరం కలిసి చేద్దాం. అది ఈ వీడియోలో అయితే ఇంతే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. ఇదిగోండి ఈ వైట్ కలర్ బాగున్నాయి కదా, బాగున్నాయి కానీ ఇవి బాగున్నాయి. ఫస్ట్ టైం నేను కూడా వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం ఇవి కూడా వచ్చినాయి కానీ మా డాడీ చెప్పిండు ఇవన్నీ. కొన్ని నేను చెప్పిన మిగతా అన్ని డాడీ చెప్పిండు. మీరేవి వస్తే అమ్మవారు వస్తుంది, ఈ బతుకమ్మ వచ్చింది. ఇక వాళ్ళే బతుకమ్మ వచ్చినప్పుడు ఎవ్వరు స్కూల్కి పోకురే. ఇక పక్కింటోరు కింద కూడా ఉన్నారు. పక్కింటోరు కింద వాళ్ళకి హాలిడేస్ వచ్చినాయి. సేమ్ స్కూల్స్. ఇదిగో సరే అవన్నీ తీసి ఇల్లు వేసారని. మాకు ఒక కుండ ఉంది, సీలు కుండ. అదే హాయ్ ఫ్రెండ్స్, మా క్లాస్ ఫ్రెండ్స్ అందరి పేరు చెప్తా. గోయిసాయి, ఇంకా సియదశ్రిక, సంజు, ఇంకా వియాంచి,